మొంతా తుఫాన్ ఎఫెక్ట్‌కు మొన్న అతి భారీ వర్షాలు పడడం వల్ల వరంగల్, ఖమ్మం, నల్గొండ మొత్తం పూర్తిగా వరదల్లో చిక్కుకుపోయినాయి. అసలు ఆ ఇండ్లు, కాలనీలు పూర్తి నీటి మట్టమైనాయి. ఇక పంటలు 4.5 లక్షల ఎకరాలల్లా పూర్తిగా నేలమట్టమైనట్టే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ చేయబోతున్నాడు వరంగల్ జిల్లాలో. నిన్న చేద్దాం అనుకుంటే వాతావరణం అడ్డొచ్చి చేయలేదట. అందుకే వేరే ఫంక్షన్‌కు పోయిండు. ఇప్పుడైనా ఏమైనా దృష్టి పెడతాడో లేదా మళ్ళా ఇట్లా వరదలు వచ్చినప్పుడు ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, పోలీస్ శాఖను, ఫైర్ శాఖను, మున్సిపల్ శాఖను వాళ్ళని పంపి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసుడు ఇవ్వేనా? లేకపోతే వరంగల్లో చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల నుండి ఎప్పుడు వర్షాలు వచ్చినా అంటర్ రోడ్డు, కాపువాడ ఇంకా కొన్ని కాలనీలు ప్రతిసారి నీట మునుగుతున్నాయి. ఈ కొన్ని ఏరియాలే ప్రతిసారి ఎందుకు మునుగుతున్నాయంటే అవి చెరువులు, కుంటలు వర్షం పడ్డప్పుడల్లా వాటి నుండి నీళ్లు ప్రవహించే ఏరియాలలో కొంతమంది రాజకీయ నాయకులు ఫ్లాట్లుగా చేసి అపార్ట్మెంట్లు కట్టుకొని ప్రజలకు అమ్మడం జరిగింది. అట్లా కబ్జా చేసి కట్టిన బిల్డర్లను వాటికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ శాఖకు శిక్ష పడేది ఎప్పుడు? హైదరాబాద్లో చేసిన తప్పు వరంగల్లో చేయొద్దు. రాజకీయ నాయకులు కబ్జా చేస్తే బిల్డర్లు కట్టి పేద మధ్యతరగతి కుటుంబాలకు అమ్మి వాళ్ళు వెళ్ళిపోయిళ్ళు. ఇప్పుడు ఉండేది పేద మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళ మళ్ళీ ఇల్లులు కూలగొట్టడం అవి ఇవి చేయకుండా ప్రైమరీ ఏంటంటే కట్టినోడు కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ వ్యవస్థ మీద శిక్ష పడ్డాకనే ఇప్పుడు ఉంటున్న ప్రజల గురించి ఆలోచిద్దాం. కాబట్టి ఇట్లాంటి చెరువులు, కుంటలు కబ్జా కాకుండా ఒకవేళ కబ్జా అయ్యి పేద ప్రజలకు అమ్మినటువంటి బిల్డర్లను ఏం చేస్తారు, గవర్నమెంట్ శాఖను ఏం చేస్తారు, అట్లనే ఈ పేద మధ్యతరగతి ప్రజలు అక్కడ ఉంటున్న వారిని ఏం చేస్తారు అనేది సీఎం గారు చర్చించాలని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక వార్త చూసుకున్నట్లయితే ఓరుగల్లు కన్నీరు, ఖమ్మం మున్నేరు 2 నగరాలను ముంచెత్తిన వరద 24 గంటలు దాటిన నీళ్లలోనే కాలనీలు. ఈ ఫోటో చూడండి. వర్షం పడి 24 గంటలైనా కూడా ఇంకా అది చెరువులాగానే ఉన్నది. అక్కడక్కడ బిల్డింగ్లు ఉన్నట్టున్నది. అంత నీటమట్టమైన ఈ 2 జిల్లాలు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది మృతి, 4 గల్లంతు. 4.47 లక్షల ఎకరాల్లో పంటలు జలార్పణం. మంచిగా పండిన పంట చేతికొచ్చే టైంకు ఈ వరదల వల్ల మొత్తం నేలమట్టం అయిపోయి మొత్తం ఒరిగిపోయింది. వరి పత్తులో మొత్తం మునిగిపోయినాయి నీళ్ళల్లో. అంటే ఇట్లా కొస భాగంగా కనబడుతున్నాయి. ఓన్లీ వరంగల్లోనే 1,30,000 ఎకరాలు మొత్తం ఆగమైనాయి. ఒక్క పంట పనికి రాకుండా పోయింది. ఇటు సిటీలో చూసుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జులు, వాషింగ్ మిషన్లు, వంట సామాను, బెడ్రూమ్ల బెడ్డులు, బీరువాలు అన్నీ మునిగిపోయినాయి. మొత్తం నీటితోటి, బురదతోటి ఆగమైనాయి. వరంగల్లో పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది. ఓరుగల్లు గల్లుమంది, ఖమ్మం కుదేలైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వణికిపోయింది. కందనూలు ప్రాంతం కన్నీరు మన్నీరైంది. ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతాలను ఏడాపెడా ముందెచ్చిన మొంతా తుఫాను ఫలితం ఇది. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతాలన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి. వాగులు, వంకలు పొంగి వరద పోటెత్తడంతో అన్ని పంటలు నీటిపాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు వర్షాల కొట్టుకపోవడంతో రైతులు దుఃఖం చెప్పలేనివి కాకుండా ఉంది. నిన్న ఒక తల్లి తన ధాన్యపు గింజలు వర్షపు నీళ్ళకు కొట్టుకపోయి మోరీల నుండి పారుతూ ఉంటే ఆమె ఒక ఏడుపు కాదు, అది చూసిన ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. పల్లె పట్నం తేడా లేకుండా రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. చారిత్రక ప్రసిద్ధి పొందిన వరంగల్ నగరాన్ని చుట్టూ ఉన్న చెరువులు, వాగులు వరద చుట్టుముట్టగా ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచేసింది. నల్గొండ జిల్లాలో డిండి ప్రాజెక్టు వరదతో 1000 ఎకరాల్లో పంట నీటి మునిగాయి. ఇటు ఉమ్మడి నల్గొండ, అటు నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉన్న నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితుల తండాలు పూర్తిగా జలదిగ్ధమైపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరదల నేపథ్యంలో జరిగిన దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు, 4 గల్లంతయ్యారు. సుమారు 4.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. చాలా చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక చూడండి, ఖమ్మం పద్మావతి నగర్లో వరద నీట మునిగిన కార్లు. ఆ సిటీలా లేదు, చెరువుల ఇల్లులు కట్టుకున్నట్టున్నది. కార్లు ఎట్లా మునిగినాయి చూడండి. ఇగో దేవాదుల ప్రధాన కాలువకు పడిన గండి. ఎంత హైట్ తోటి కట్టినా కూడా తెగిపోయింది. కంబాలపల్లి రహదారి చుట్టూ నీరు, ప్రతి ఇంటా కన్నీరు. మొంతా తుఫాను ప్రభావిత వర్షాలు ప్రధానంగా వరంగల్, ఖమ్మం నగరాలను తీవ్రంగా నష్టపరిచాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని చాలా కాలనీల్లో ఇళ్లకు బుధవారమే నీరు చేరగా 2వ రోజు కూడా వస్తువులు బురద నీటిలోనే నానుతూ బియ్యం, ఉప్పులు, పప్పులు, దుస్తులు పాడైన పరిస్థితులు కళ్ళకు కనబడుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు నీటిలో నానిపోవడంతో మొరాయిస్తున్నాయి. బుధవారం 45 కాలనీలను వరద నీరు ముంచెత్తగా గురువారం నాటికి 25 కాలనీల్లో ఇంకా నీళ్లు ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందికి గురైనారు. 45 కాలనీలు మొత్తం మునిగిపోతే గ్రేటర్ వరంగల్ ఉన్న దాంట్లో 25 కాలనీలు ఇంకా నిన్న 24 గంటలు గడిచినా కూడా
25 కాలనీలలో ఇంకా నీళ్ళు అట్లనే ఉన్నాయి. ఇక చూడండి, ఆ 25 కాలనీలు ఉండేటోళ్ళకి తిప్పలు, ఫుడ్, చిన్నపిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చాలా అవస్థ పడుతున్నారు. నిన్ననైతే చాలా మంది యువకులు, వరంగల్ యువతను చాలా మెచ్చుకోవాలి. అందరూ వచ్చి నీటిలో మునిగిన కాలనీలకు వాళ్ళందరూ ఫుడ్ సప్లై చేసిళ్ళు. రామన్నపేట చూసుకున్న, కాపువాడ చూసుకున్న, అండర్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలు చూసుకున్న చాలామంది యువత ముందుకు వచ్చి వాళ్ళ నీట మునిగిన కాలనీల వాసులకు ఫుడ్ సప్లై చేయడం జరిగింది. ఇట్లాంటి ఆపద వచ్చినప్పుడు యువత, ఆర్గనైజేషన్స్ అందరూ ముందుకు వస్తారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మున్సిపల్ శాఖ వాళ్ళు, పోలీస్ శాఖ వాళ్ళు అందరూ వస్తారు, అన్నీ చేస్తారు. కానీ అసలు కారణం ఏంటిది? వరంగల్ అంటేనే కాకతీయులు ఏలిన రాజ్యం. దానికి ఆ చెరువులు ఒక చరిత్ర. ఆ చెరువులకు, వరంగల్ జిల్లాలో చెరువులకు ఒక చరిత్ర ఉన్నది. గొలుసుకట్టు చెరువులు అని ఒక చరిత్ర ఉన్నది. వర్షపు వరదకు వరంగల్ మునగకుండా అట్లా తయారు చేసిల్లు వెనకట. కానీ ఇప్పుడు ఏమైంది? చెరువులు, కుంటలు, వర్షాలు పడితే నీళ్లు పోయే కాల్వల మీద కూడా ఇల్లులు కట్టిల్లు. వరంగల్ చాలా ఆక్రమణలు గురి చేసిల్లు కొంతమంది రాజకీయ నాయకులు. దీనివల్లనే ఇదంతా. వరంగల్ హన్మకొండ మధ్య రాకపోకలు నిలిచాయి. ప్రధాన రహదారులైన అంటర్ రోడ్, ములుగు క్రాస్ ప్రాంతాలలో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిపేశారు. ఈ ములుగు రోడ్డు కాడికి కానీ, హన్మకొండ అలంకార్ దగ్గరికి కానీ, ఇవన్నీ అంటర్ రోడ్ నుండి, భద్రకాళి చెరువు నుండి ఇవన్నీ ఈ వచ్చే వాటర్. ఇవన్నీ అంటర్ రోడ్ ప్రాంతం మొత్తం ఆక్రమణలే. దానివల్లనే ఇదంతా. మా చిన్నతనంలో చూస్తే అప్పుడు చెరువులు ఉండేది, కుంటలు ఉండేది. ఇప్పుడు ఏం లేవు, అన్ని బిల్డింగులు, అపార్ట్మెంట్లు, మొత్తం డెవలప్ అయిన ఫీలింగ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ మించి వెళ్ళిపోతా అంటే. కానీ ఏమైంది పరిస్థితి? 12 మంది చనిపోయిళ్ళు, 4 గల్లంత ఇల్లు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అభివృద్ధి అంటే ఇదా? భీమవరం ఏరియా, వడ్డేపల్లి, కేయూసి, 100 ఫీట్ రోడ్, కాపువాడ, శివనగర్, పెద్దమ్మగడ్డ, జవహర్ నగర్, బిఆర్ నగర్, గాంధీనగర్, సమ్మయ్య నగర్, అలంకార్, కూడలి తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో వరద నీరు నిలిచింది. భద్రకాళి ఆలయానికి వెళ్లే రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు నిలిచాయి. నీట మునిగిన కాలనీల్లో అధికారులు బోట్ల ద్వారా సహాయ చర్యలు చేపట్టారు. 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2000 మందికి ఆశ్రయం కల్పించారు. మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు నాయనే రాజేందర్ రెడ్డి వీళ్ళందరూ దిగాల్సిందే. ఇంకా చేసేది ఏమున్నది? ఇప్పుడు మొత్తం కబ్జా చేపించి బిల్డింగ్లు అన్ని కట్టినాక. సో అయితే విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఈరోజు సమీక్ష చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేసేది ఒకటే. వరంగల్లో నెక్స్ట్ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు వెనకట ఎట్లనైతే వరంగల్ మునిగిపోకుండా ఉండేనో ఇప్పుడు కూడా ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇకపై కూడా కబ్జాలు కాకుండా మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనేది ఈరోజు వరంగల్ ప్రజలకు అక్కడ చెప్పి, సిటీలో ఇల్లులు మునిగిపోయిన కాలనీ వాసులకు మీరు ఎంత నష్టపరిహారం ఇస్తారు, పంట నష్టపోయిన ఈ 130,000 ఎకరాలకు మీరు ఎంత నష్టపరిహారం ఇస్తారని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, హైదరాబాద్లో కానీ, రాష్ట్రం అంతా వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యం వల్ల వర్షాలు బాగా పడ్డప్పుడు నీటిలో మునగకుండా, వరదలు రాకుండా, ఇల్లులు కొట్టుకపోకుండా మీరు చర్యలు చేపట్టాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రజలారా, వీటికి ముఖ్య కారణం రాజకీయ నాయకులు, ఇంకొకటి గవర్నమెంట్ అధికారులు. నీట మునిగినాక మొత్తం పేపర్లలో వాళ్ళే కనబడతారు. ఆడ ఈడ వీళ్ళే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు, ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్లు, ఏదో మొత్తం చూస్తున్నట్టు వీళ్ళు కనబడతారు. కానీ దొంగలంతా వీళ్ళే. ఫస్ట్ రాజకీయ నాయకులు, సెకండ్ అధికారులు. కబ్జా చేసేది రాజకీయ నాయకుడు అయితే పర్మిషన్లు ఇచ్చేది ఈ మున్సిపల్ శాఖకు సంబంధించిన కమిషనర్లు, డీసీలు, జెడ్సీలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు. ఫస్ట్ వీళ్ళకి కదా మనం బుద్ధి చెప్పాల్సింది. తప్పు చేసేది అధికారులు, రాజకీయ నాయకులు అయితే బలయ్యేది ప్రజలు. అందుకే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున అక్రమ కట్టడాలను, కబ్జాలకు గురైన భూములను కాపాడడానికి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాం. ఒక్క అధికారి పట్టించుకుంటలేడు. అరే వరద నీటిలో ప్రజలు కొట్టుకపోతారు, ప్రజల పానాలు పోతాయి, పంట నష్టం అవుతుంది. కబ్జాదారులకు పర్మిషన్ ఇచ్చే అధికారులకు పాపం దాకదా? మీరు కొట్టుకపోరా ఈ వర్షంలల్లా? మీ ఇంటి ముందు కార్లు కొట్టుకపోవా? మీరు తిండికి లేకుండా పైకి వచ్చి ఆహార పొట్లాల కోసం చూడరా? ఆ పాపం మీకు రాకదా? ఫస్ట్ అధికారుల సంగతి చెప్తేనే రాజకీయ నాయకులు వింటారు. కాబట్టి వరంగల్ ప్రజలారా, మీరందరూ కలిసి మున్సిపల్ శాఖ దగ్గర పోయి కూర్చోండి, వాళ్ళని గల్లా పట్టుకొని అడగండి. వెనకట రాని వరదలు గత 4-5 సంవత్సరాల నుండి ఎందుకు వస్తాయని అడగండి. అట్లనే విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున యావత్ తెలంగాణ ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉన్నా, భూమి కబ్జాకు గురవుతున్నా, ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్కు ఫోటోలు, డీటెయిల్స్ పెట్టండి. తద్వారా మేము అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి, అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళ చెవులు పిండి అక్రమాలు జరగకుండా చూస్తాం. జై తెలంగాణ, జై వీఆర్పీ.